గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు నిందితుడి నుండి 5,05,100 రూపాయల విలువ గల 10 కిలోల 102 గ్రాముల గంజాయి మరియు ఒక సెల్ ఫోన్ను స్వాధీనపరుచుకుని రూరల్ సిఐ పి సర్వయ్య రిమాండ్కు తరలించారు. 3/4/2025న రూరల్ ఎస్ఐ దీపికా రెడ్డి మరియు వారి సిబ్బందితో శనగపురం రోడ్లో ఉండే బాలాజీ గార్డెన్ దగ్గర వెహికల్ తనిఖీ చేస్తుండగా ఒక అనుమానాస్పదమైన వ్యక్తి కనపడ్డాడు. అతన్ని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ను చెక్ చేయగా అందులోపల ఎండు గంజాయి ఉంది. వెంటనే పంచుల సమక్షం లోపల అట్టి ఎండు గంజాయిని సీజ్ చేయడం అన్నది. దాని యొక్క విలువ సుమారు 10 కిలోల ఎండు గంజాయి, దాని యొక్క విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుంది. అతన్ని విచారించగా తన పేరు బరుణ బరాట్, 20 సంవత్సరాలు, ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తి, గంజాం జిల్లా ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తి. ఇతను సూరత్ లోపల కూలి పని చేస్తాడు. అక్కడ డబ్బులు జీతం సరిపోలేదనే ఉద్దేశంతో ఇక్కడ ఒరిస్సా నుంచి గంజాయి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతుండేవాడు. గతంలో కూడా ఆ విధంగా అమ్మేవాడు. అదే ప్రకారంగా ఈరోజు కూడా ఒక గోపాల్ అనే ఒరిస్సాకు చెందిన వ్యక్తి దగ్గర ఒక 10 కిలోల గాంజా తీసుకొని కోనార్కు ట్రైన్లో ఒరిస్సాలో ట్రైన్ ఎక్కి మనం ఇటు నుంచి సూరత్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ట్రైన్లో పోలీసులను చూసి భయపడి మహాబాద్లో దిగి అతను వయా తొర్రూరు వరంగల్ వైపు వెళ్తుండగా అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నటువంటి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక 10 కిలోల ఎండు గాంజా, దాని విలువ సుమారు 5 లక్షలు, ఒక సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. A1 ప్రజెంట్ మా దగ్గర ఉన్నాడు. A2 ముత్తయ్య గోపాల్ అనే వ్యక్తి పరారులో ఉన్నాడు. చాకచక్యంగా వ్యవహరించి గంజాయిని పట్టుకున్న రూరల్ సిఐ పి సర్వయ్యను, రూరల్ ఎస్ఐ దీపిక మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.